హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు మంచి బ్యూటిఫుల్ టిప్తో వచ్చానండి. హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. ఇది హెయిర్ స్మూతింగ్ ప్యాక్ కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకు ఒత్తైన లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నారా? ఈ ప్యాక్ వాడండి. ఈ ప్యాక్ కావాల్సినవి అవిసె గింజలు 2 స్పూన్స్ 6 అవర్స్ నానబెట్టాను. అలాగే మెంతులు కూడా 6 అవర్స్ నానబెట్టానండి, 2 స్పూన్స్. విటమిన్ ఈ ఆయిల్, మందార పూలు, కొంచెం పెరుగు, 1 లెమన్. ఇప్పుడు వీటినన్నిటిని కలిపి వీటిని పేస్ట్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ అవిసె గింజలు మెంతులు కలిపి ఫైన్గా పేస్ట్ చేశాను. ఇవి కొంచెం పేస్ట్ అయిన తర్వాత వీటిలో మందార పూలు వేసి కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి. పెరుగు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టి పేస్ట్ చేశాను. చూడండి పేస్ట్ ఎంత కలర్గా కనిపిస్తుందో. అలాగే జిగట కూడా ఉంటుందండి, స్మూత్ కూడా అవుతుంది. 1/2 లెమన్ పిండుతున్నాను. డ్రై హెయిర్ వాళ్ళైతే 1/2 కూడా పిండొద్దండి, 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇందులో విటమిన్ ఈ ఆయిల్ వేస్తున్నాను. ఈ విటమిన్ ఈ ఆయిల్ వేయటం వల్ల స్మూత్ అండ్ సిల్కీగా వస్తుంది. జుట్టుకి స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు జుట్టు చిక్కు లేకుండా దువ్వేసుకున్నానండి. ఇలా దువ్వుకొని ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాలనేది కూడా చూడండి. మధ్యపాయలుగా 2 సెక్షన్లుగా డివైడ్ చేశాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యాక్ 1 అవర్ తర్వాత ఇలా సెక్షన్గా డివైడ్ చేసినప్పుడు స్కాల్ప్కి టచ్ అయ్యేలాగా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు కొంచెం మునివేళ్లతో కాస్త మసాజ్ చేస్తూ అప్లై చేస్తే స్కాల్ప్కి చాలా మంచిది. ఇందులో పెరుగు ఉంటుంది, సలవ చేస్తుంది. ఇలా రెండో సెక్షన్ కూడా డివైడ్ చేస్తున్నానండి. నేనైతే ఫింగర్తో తీసాను, మీరైతే దువ్వినతో తీసుకోండి. ఇలా ప్రతి సెక్షన్గా డివైడ్ చేసుకొని బాగా స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేస్తూ మునివేళ్లతో చేస్తే చాలా మంచిది. పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చూడండి ఎలా అప్లై చేశాను. మనం చిన్నప్పుడు కూడా అమ్మమ్మలు కానీ మమ్మీలు కానీ ఇలాగే తలస్నానం చేయించేవాళ్ళండి. మునివేళ్లతోటి ఇలా మసాజ్ చేస్తూ ఇంకొక ఓటేసి హెడ్ వాష్ చేయించేవాళ్ళు. అప్పుడు అందుకే ఆ రోజుల్లో హెయిర్ బాగుంటుంది, వైట్ హెయిర్ కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు షాంపులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోజు చేస్తున్నారు. అందువల్ల జుట్టు కూడా పాడైపోతున్నాయండి. ఇలా ప్యాక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మునివేళ్లతో ఇలా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. హెయిర్ గ్రోత్ స్ట్రాంగ్ అవుతుందండి రూట్స్ దగ్గర. ఇలా స్కాల్ప్ మొత్తం అప్లై చేసి కొంచెం 5-3 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు లాంగ్ హెయిర్ కూడా అప్లై చేయండి. అది ఎలా అంటే పైనుంచి కిందకి స్ట్రైట్నింగ్గా చేసుకుంటే హెయిర్ స్మూత్ వస్తుంది, స్ట్రైట్నింగ్ అయినట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ప్యాక్ అప్లై చేసేదాన్ని బట్టి ఉంటుందండి. చూసారా, మునివేళ్లతో ఇలా మసాజ్ చేసుకుంటూ రూట్స్ దగ్గర నుంచి కిందకు వచ్చేసాను. ఇప్పుడు ప్యాక్ పెట్టేసిన తర్వాత ముడి పెట్టేశాను. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి.